హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఉజ్జయిని మహంకాల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ చరిత్ర కూడా తెలుసుకోండి మీరు. గేట్ లోపలికైతే ఇప్పుడైతే నేను గేట్ లోపలికైతే వచ్చేసిన. గేట్ లోపల నుంచి లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాను. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మరి లోపల రష్ చూడాలి. ఇంతవరకు కూడా టెంపుల్స్లో చాలా పబ్లిక్ ఉన్నారు, కానీ ఎంతో ఒక 20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. కానీ ఇక్కడ చూస్తే అలాగ అయితే అనిపించట్లేదు వాతావరణము. చూడాలి మరి. ఈ మొత్తానికి ఎన్ని శివలింగాలు ఉన్నాయైతే తెలియదు, కానీ ఒక శివలింగం కనిపిస్తుంది. చిన్న చిన్నగా ఉన్నాయంటే మొత్తం శివలింగాలే. వాటిపైన నాగుపాములు ఉన్నట్టుగా మొత్తము డిజైన్ బాగా చేశారు. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఈ గేట్ లోపలికి పోవాలి. లైన్ అయితే అయిపోయింది. ఇంకా మంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు పిచ్చగా వస్తున్నారు. జనాలు మాత్రం పరిస్థితి ఉరుకుతా ఉన్నారు. వస్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళంతా. నా మాటలు మీకు వినిపిస్తలేదు, కానీ నాకైతే ఫుల్గా ఎక్సైటింగ్గా ఉంది. ఇక్కడ 2 గేట్ల నుంచి లోపలికి వస్తున్నారు. 2 గేట్లు ఉన్నాయి కదా, 2 గేట్ల నుంచి లోపలికి అయితే వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక హాల్లోకి వస్తున్నాము. అంతా తిరిగినాము. దాదాపు లోపలే అటు ఇటు 1 కిలోమీటర్ దాకా తిరిగిటాము. మళ్ళీ ఇప్పుడు ఇంకో హాల్లోకి వస్తున్నాము. ఇది ఇక్కడ నది ఉంది. నది మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిరు. దానిపైన కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బొమ్మలు పెట్టడానికి. స్థానిక పేరు శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. దేవనాగరి. దేశం భారతదేశము. రాష్ట్రం మధ్యప్రదేశ్. ఉజ్జయిని. సంస్కృతి. ప్రధాన దైవం శ్రీ మహాకాళేశ్వరుడు, శివుడు. హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది 12 జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభువు గా భావిస్తారు. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ, రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కాళ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని 2 స్వరూపాలు కాల స్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూడగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణవైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెలుస్తారు.
ఈ దేవాలయం 5 అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగియున్నది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం, పవిత్ర సమర్పణ ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం. ఉజ్జయినిలో శివలింగాలు 3 ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు. ఈ ప్రాంగణంలో పార్వతీ, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడుతో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయ. మహాకాళల్ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై భాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మశివుడ్ని ఇక్కడ మహాకాళుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికింతటి శోభనిస్తున్నాడనే పురాణ కథలు వినిపిస్తాయి. ఒక్కసారి ఇది కోట చూడండి, ఎంత పెద్ద ఉంది గుడి, టెంపుల్ అసలు ఎంత కనీసం అంటే ఒక 100 ఎకరాలు ఉంటుంది అనుకుంటా. ఒక్కసారి చూడండి, ఇంకా చాలా ముందరకు ఉందన్నమాట. ముందర నుంచి చూడండి, ఆ గోడ ఉంది కదా, గోడ అవతల నుంచి ఇంకా ఎంత పెద్ద ఉంది. ఒక్కసారి చూడండి. ఆ బిల్డింగ్ అవతలంక టెంపుల్ ఉంటుంది, అవతల సైడ్. ఇప్పుడైతే నేను చక్కగా దర్శనం అయితే చేసేస్తున్నా. తర్వాత ఇప్పుడు టిఫిన్ వచ్చేసి ఏమంటే ఇది అటుకులు వేసిండు, కొంచెం మిర్చి వేసిండు, బఠానీ రసం వేసిండు, అంతే. ఏం లేదు, అంతే. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మహాకాళి టెంపుల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే బంద్ ఉంది అని అంటున్నారు. బంద్ ఉంది అని అంటున్నారు. మరి ఎందుకోసం బంద్ ఉన్నది వాళ్ళు మరాఠీలో చెప్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఓంకారేశ్వర్ నుంచి మహాకాళేశ్వర్ ఉజ్జయిని వరకు అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. అయితే ఈ జర్నీ వచ్చేసి 150 కిలోమీటర్లు ఉంటుంది. 4 అవర్స్ అయితే చూపిస్తుంది. రోడ్డు ఎలా ఉంటుందో మరి అర్థం కావట్లేదు నాకైతే. ఇక్కడ గోడ లోపల అయితే జంతర్ మంతర్ ఉజ్జయిని అని ఒకటి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ గ్లోబ్ చూడండి, చాలా పెద్ద ఉంది. లోపల ఇలాంటి సోలార్ సిస్టమ్కి సంబంధించినవి చాలా ఉంటాయన్నమాట లోపల. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్కి వెళ్తే ఇండోర్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే భూపాల్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇండోర్కి 44 కిలోమీటర్ ఉంది. ఓంకారేశ్వర్కి 122 కిలోమీటర్ ఉంది. అయితే 100 కిలోమీటర్ తర్వాత స్ట్రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే 22 కిలోమీటర్స్లో ఓంకారేశ్వర్ ఉంటుంది అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. కొత్త 600 పెట్రోల్ కూడా కొట్టించేసిన, ఫుల్ ట్యాంక్ అయింది. ఆల్రెడీ పెట్రోల్ ఉండే కొంచెము, ఆ ట్యాంక్ పెట్రోల్ ఉంది. మళ్ళీ 600 కూడా కొట్టించిన, ఎందుకంటే వెళ్ళాల్సింది చాలా దూరం కదా. ఫుల్ ట్యాంక్ అయిపోతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఒకసారి కొట్టించండి అందుకని.
మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టోల్ ప్లాజా ఇండోర్ ఉజ్జయిన్ రోడ్ ఫస్ట్ టోల్ గేట్. ఇంటికి వచ్చే దారిలో ఫస్ట్ టోల్ గేట్. నేను అక్కడ మన ఊరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన రూట్ వేరే, ఇక్కడి నుంచి నేను ఇప్పుడు ఊరికి వచ్చే రూట్ వేరే కాబట్టి వచ్చే రూట్లో చాలా టోల్ గేట్లు వచ్చాయి. చాలా వరకు వీడియోలు అయితే తీయలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడాలి మరి ఎంతవరకు అయితే అంతవరకు చూడాలి, వీడియో తీయాలి. ఈ టోల్ గేట్ వచ్చేసి సెకండ్ టోల్ గేటు. ఇక్కడ కూడా సేమ్ పేరు ఉంది, ఏమాత్రం తేడా లేదు. లాస్ట్కి క్యాష్ అని పెట్టిండ్రు, మధ్యలో అంతా ఫాస్ట్ ట్యాగ్ అని ఉంది. వెళ్ళండ్రా బాబు ఎందుకు ఇంత లేట్ చేస్తారు? మధ్యప్రదేశ్లో అంతా మధ్యగానే ఉంటారు. ఇప్పుడైతే నేను ఇండోర్కి చేరుకున్నాను. ఇండోర్ లోపల అయితే వెళ్తున్నాను. నేను నిన్న వచ్చేసి అవుట్స్కట్లో వచ్చిన అనమాట, అవుటర్ రింగ్ రోడ్ లాగా బైపాస్ నుంచి వచ్చిన. ఇప్పుడైతే సిటీలో నుంచే వెళ్తున్నాను. ఎందుకంటే బైపాస్ నుంచి వస్తే కూడా సేమ్ రిపేర్లే ఉన్నాయన్నమాట. రోడ్ ఎంత పెద్దగా ఉన్నా కానీ రిపేర్లు ఉన్నాయి. ఇంకొకటి లాంగ్ కూడా అవుతుంది. అందుకని ఇప్పుడు ఈసారి అయితే సిటీలో నుంచి వెళ్తున్నా. ఈ ఫ్లైఓవర్ కింద అయితే పోలీసు వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ ఇండోర్కి బైపాస్ రోడ్ అనమాట ఇది. అయితే ఇక్కడ ఫ్లైఓవర్ కింద ఉన్నారు. నేను హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి నేను ఆపలేదు. హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకైతే ఆపేసింది. చాలామంది బైకులు పట్టుకుంటారు అక్కడ. ఇప్పుడైతే నేను ఇండోర్ దాటేసిన. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒకటే రోడ్డు ఓంకారేశ్వర్, తర్వాత నాందేడ్ వరకు స్ట్రైట్గా ఒకటే రోడే ఇంకా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి నాందేడ్ వరకు ఒకటే రోడే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి 470 కిలోమీటర్లు ఉంది. ఇంకా 10 గంటల ప్రయాణం చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 10:40 అయింది ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఓంకారేశ్వర్ వరకు వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా గొర్రెలకి ఎంత పెద్ద తోకలు ఉన్నాయో. మన తెలంగాణ ఆంధ్రాలో అయితే ఇంత పెద్ద తోకలు ఏమీ లేకుండా చిన్నగా ఉంటాయి తోకలు. ఇక్కడ చూడండి, కుక్క తోక కన్నా పొడుగు ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి గొర్రెలు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నర్మదా నది మీదకి అయితే వచ్చేసినాము. మొన్నటికి నేటికి ఈ రోజుకి అయితే చాలా పెరిగింది, వరద అయితే పెరిగింది. మొన్న ఇంత వరద లేదు, తక్కువ ఉంది. ఈరోజు అయితే బాగా పెరిగింది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, బాగా పడుతున్నాయి వర్షాలు. ప్రతి స్టేట్లో వర్షాలే ఉన్నాయి. వరద ఇంత బాగా పోతున్నా కూడా కానీ వాటర్ మాత్రం ఇంత తేటే ఉన్నాయి. అసలు మురికి వాటర్ లేనే లేవు. అసలు నీట్గా ఉన్నాయి వాటర్ అయితే.
పోతే ఓంకారేశ్వర్ వరకు వెళ్ళిపోతాము, టెంపుల్ వరకు. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఈ రూటు. ఇక్కడ ఇంత చిన్నగా రైలు పట్టాలు ఉన్నాయి, ఎప్పుడు కాలం ఇది ఇంతకి. ఇక్కడ రోడ్ వేస్తున్నారు. రోడ్డు కాదు ఫ్రెండ్స్, అది రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ. ఓంకారేశ్వర్ రోడ్ అనేసి ఇక్కడ రైల్వే స్టేషన్ కొత్తగా వచ్చింది. ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ వేస్తున్నారు అనమాట, మొత్తం బ్రిడ్జ్ చేసి అక్కడ. ఇదేనండి స్టేషన్. ఇది మధ్యప్రదేశ్లోని 4వ టోల్గేట్ అనమాట. ఏకవీరిక శక్తిపీఠంకి వెళ్తుంటే. అయితే ఈ టోల్గేట్కి కూడా ఎటువంటి పేరు లేదు. పేరు ఉంది కానీ ఏం పేరు అయితే దీనిపైన మెన్షన్ చేసి లేదు. ఇప్పుడైతే ఇక్కడ నేను టిఫిన్ అయితే చేసిన, అంటే సమోసా తిన్నా. ఈ జర్నీలో మొత్తం సమోసానే తినాల్సి వస్తుంది. వడపావు, పావు బజ్జీ కూడా దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకట్లేదు. కొన్ని చోట్ల దొరకట్లేదు, కొన్ని చోట్ల అయితే దొరుకుతుంది. అందుకోసమే ఇప్పుడైతే ఇక్కడ పావు బజ్జీ ఒకటే ఉంది, పావు బజ్జీ తిన్నా. పావు బజ్జీ కాదు, సమోసా ఉంది, సమోసా తిన్నా. సమోసా మాత్రమే ఉంది ఇక్కడ, అందుకే సమోసా తిన్నా. ముక్తాయ్ నగర్కి ఇంకా 85 కిలోమీటర్ ఉంది. ముక్తాయ్ నగర్ వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడైతే నాకు మొత్తము చిన్న చిన్న రోడ్ల వల్ల, వర్షాల వల్ల చాలా లేట్ అవుతుంది. ఎంత ప్రయత్నం చేసినా కానీ రోడ్లు మిస్ అవ్వట్లేదు, వర్షాలు మిస్ అవ్వట్లేదు.
ఫుల్ వర్షంలో నేనైతే ఫారెస్ట్లోకి అయితే ఇప్పుడు ఎంట్రీ అయినా. వర్షం అయితే చాలా ఫుల్గా పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షము. హైవే వదిలేసి అంతా గల్లీ గల్లీ రోడ్లో పడ్డట్టు వచ్చింది. అంత విలేజ్ ఊర్లలో వస్తున్నా నేను. అసలుకి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నా అనేది కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇంత పెద్ద అడవిలో నేను ఒక్కనే వెళ్తున్నా. చాలా భయం వేస్తుంది లోపలైతే. ఇక్కడ ఎవ్వరు కూడా లేరు అసలుకి. ఒక్క మనిషి కూడా కనిపిస్తలేరు. కనీసం ఒక అర్ధ గంట అయింది, ఒక్క మనిషి కూడా కనిపిస్తలేరు. వెళ్తూనే ఉండా. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. నేను ఒక్కనే ఉండా బాబోయ్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత కొండ మీద ఉన్నా నేను. ఎంత పెద్ద కొండ మీద ఉన్నా. మేఘాలు అట్లా పోతూ ఉన్నాయి, వర్షం పడుతూ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ వర్షం బంద్ అయింది. ఒక్కసారి చూడండి అసలు ఎంత హైట్ మీద ఉండా. ఎంత పెద్ద కొండ మీద నేను ఒక్కడినే ఉన్నా. ఇంకా ఎవరు కూడా లేరు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నది మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి బార్డర్ అనుకుంటా. అందుకే ఇది పెట్టారేమో అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత హైట్లో ఉన్నాను ఇప్పుడు నేను. అక్కడెక్కడో ఒక సిటీ లాగా కనిపిస్తుంది. అసలుకి ఏంటి పరిస్థితి చూడండి. ఇంత ఘోరాది ఘోరంగా ఉన్న ఇంత హైట్ మీద వచ్చి ఉన్నా అనమాట. వెనకాల కానీ ముందర కానీ ఎవరూ లేరు. ఒక్కడనే వచ్చిన. ఎక్కడైనా పులి వస్తే ఏం చేయలే మరి. ఇంత డేంజర్లా పోతున్నా చూడండి. ఒకసారి ఎంత దట్టమైన అడవి, ఎంత పెద్ద పెద్ద అడవి, చెట్లు ఉన్నాయి మొత్తము. వర్షం పడుతుంది మళ్ళీ. మనకు శ్రీశైలం అడవిలో కనీసము ఘాట్ సెక్షన్లో గోడలైనా కట్టిండ్రు టర్నింగ్లల్లో. ఇక్కడ అది కూడా లేదు. ఒక్కసారి మిస్ అయ్యామంటే ఇంకా మిస్ అయినట్టే. ఇక్కడ చూడండి వాటర్ వస్తున్నాయి, పైన నుంచి వస్తున్నాయి వాటర్. ఇక్కడ ఒక లారీ కూడా వస్తుంది. ఇది ఫారెస్ట్. ఫారెస్ట్లో అయితే కొట్టదు, ఎందుకంటే ఒక తోట పెంచినట్టు పెంచేసిండ్రు మొత్తం. మొత్తం నిండు కుండలా ఉంది చూడండి. మొత్తం ఫారెస్ట్ ఎక్కడ కూడా ఇంత ఎండిపోయినట్టుగా కానీ, ఇంత ప్లేస్ వదిలినట్టు కానీ అస్సలు లేనేలేదు. ఇంత గ్యాప్ లేకుండా మొత్తం చెట్లే ఉన్నాయి. అసలు ఫారెస్ట్ అంటే ఇక్కడనే ఉండాలి రియల్గా. అంటే మనకు శ్రీశైలంలోనేమో చాలా వరకు చెట్లు పోయినాయి. ఇంకా నేను 200 కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా ఈ ఫారెస్ట్ తర్వాత కూడా.
ఫారెస్ట్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు. మరి సిటీ అయితే చాలా దూరంగా కనిపించింది. నేనైతే ఇప్పుడు డౌన్ అవుతున్నా, అంటే హైట్ నుంచి కిందికి అయితే వస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయినామన్నమాట, ఫారెస్ట్లోనే. ఇంకా ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు వెళ్తే ఒక ఊరు అయితే వస్తుంది. ఆ ఊరికి వెళ్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఏమైనా టిఫిన్ చేయాలి. ఏమీ తినలేదు నేను. మధ్యాహ్నం ఒక సమోసా 2 సమోసాలు తిన్నాను అంతే, చిన్న చిన్నవి. ఫుల్గా అయితే ఆకలేస్తుంది. ఫస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత తినాలి. ఇక్కడ నుంచి 340 కిలోమీటర్లు. కానీ మనం నాగపూర్కి అయితే వెళ్ళాం. నందూరా అనే ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్తాం. తినాలంటే ఏం దొరకట్లేదు. మహారాష్ట్రలోని ఫస్ట్ టోల్ గేట్.
ఇక్కడైతే జనాలు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇక్కడ జనాలు చాలా తక్కువ వస్తున్నారంట. అయితే ఇక్కడ ఈ శక్తిపీఠం 8వ శక్తిపీఠం అన్నమాట. అమ్మవారి కుడిచే అయితే ఇక్కడ పడిపోయిందని అంటారు. ఈ అమ్మవారి శక్తిపీఠం వచ్చేసి నది ఒడ్డుననే ఉంటుందన్నమాట. ఇక్కడే ఉంది కదా ఇది అన్నమాట. అయితే ఇక్కడ జనాలు అసలు ఎవరు లేరు. వస్తారంట కానీ ఎప్పుడు వస్తారో ఎప్పుడో వెళ్తారో మనకైతే తెలీదు. మనం ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళము. ఇక్కడ చందాల కోసం కూడా అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ నా వంతు నేను చందా నేను ఇచ్చానమాట. మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి, ఇవ్వండి. ఇంకొకటి ఇక్కడ ఈ గుడిని ఎవరైనా దత్తత తీసుకుంటే బాగుండొచ్చు. ఎందుకంటే ఒక 2-3 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది. రోడ్డు కూడా బాగాలేదు ఇక్కడ. ఇక్కడ గుడి కూడా అంటే మన ఊళ్ళలో ఉండే గుడి లాగానే ఉందన్నమాట. ఇక్కడ ఎంతో ప్రతిష్ట కలిగిన అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా వచ్చి మీ వంతు మీరు హెల్ప్ చేస్తే గుడి కూడా బాగానే డెవలప్మెంట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. నా వంతు నేను చేశాను. మీరు కూడా మీ వంతు మీరు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పో రైటో నాకైతే అర్థం కావట్లేదు ఇలా చెప్పడము. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. एकयूरा माता का मंदिर है पुष्पावती नदी के किनारे पे, माहौर से 9 किलोमीटर दूराई पे। ये 8वां शक्तिपीठ है। हमको मालूम नहीं था, हम ऐसे ग्राम देवता है समझ के हम पूजा आरती करते थे। लेकिन बाद में हमको पता लग गया कि हैदराबाद से उस कुछ भी स्वामी आए थे, उसने बताया कि वो ये 8वां शक्तिपीठ है। बाद में कोल्हापुर में वो जो पार्वती का पिताजी ने यज्ञ का कार्यक्रम रखा था, उस कार्यक्रम में पार्वती को और शंकर जी को आमंत्रण नहीं दिया था। उसी वजह से वो पिताजी के वहाँ चली गई। पिताजी के वहाँ यज्ञ का कार्यक्रम चालू था। उस कार्यक्रम में उसने आत्मदहन किए। बाद में वो जलता हुआ शरीर दिखाई दिए तो शंकर जी वहाँ गए। उसने पार्वती को कंधे पे लेके भ्रमण कर रहे थे। बाद में विष्णु को पता लगा, उसने सुदर्शन चक्र घुमाए और उसके शरीर के पार्ट कर दिए। कोल्हापुर में आंखें गिरे और वहाँ राइट हैंड गिरे वाला है। तो एकयूरा टेम्पल ये ऑल इंडिया, महाराष्ट्र में रेणुका यल्लम्मा, तुळजाभवानी, सप्तशृंगार, कोल्हापुर की लक्ष्मी अम्मा 3.5 फीट है। वो यवतमाळ डिस्ट्रिक्ट में आता है। वो मंदिर खाली डोनेशन पे चलता है और कोई रुके तो उसको अन्नदान भी खिलाते हैं। कल इतनी बारिश हुई, कम से कम एक तारीख को 1/9/2024 को इतनी बारिश हुई तो वहाँ लोगों ने कम से कम पुणे, मुंबई और नांदेड़ और हैदराबाद के 1-2 लोग थे, उसने खाना खाए, रात को रुके और उसको 2 टाइम का खाना दिए और चाय पानी कर दी। बाद में वो पोले के दिन सवेरे नदी अम्मा का पानी उतर गया। वो त्रिवेणी संगम है, पुष्पावती और शिव, ये 2 नदी का पानी एकयूरा टेम्पल के पास से जा रहा और इधर से पैनगंगा नदी आ रही। ये 3 नदी का संगम वहाँ से एकयूरा टेम्पल से नीचे है 1 किलोमीटर, वहाँ संगमेश्वर संस्थान है। बाद में ऐसा वो पानी जा रहा, वो अपन माहौर से जो जाते माहौर तो ब्रिज लगता पड़ा। वो ब्रिज के पास से वो वहाँ से पैनगंगा नदी बोलते। बाद में तो नवरात्रि में बहुत भीड़ रहता। नवरात्रि में 10 दिन कार्यक्रम हुए थे, अर्चना होती और मनोकामना ज्योत का जो प्रोग्राम हमारे साहब ने अटैच किया वो भी हो जाता। 1500 भरे तो अपने मन की जो इच्छा है वो पूरी होने जाने से सफल हो जाएगी। और इसी वजह से भी वो दीप लगाते, वो कम से कम 10 दिन दीप रहते
और दसरे के दिन महाप्रसाद रहता। ऐसा उसकी स्टोरी है। अब तुम्हारे इधर के हैदराबाद के बहुत भक्त लोग वहाँ दर्शन के लिए आते। तारनाका, कुकुटपल्ली, मलकाजगिरी, ऑटोनगर, बंजारा हिल्स, दिलसुख नगर और सिद्दीपेट, कालेश्वर मंदिर के भी स्वामी आके गए, उसको दर्शन ले लिए। और बंदरोड विजयवाड़ा, वहाँ के भी भक्त लोग बहुत आ रहे। और निजामाबाद, नामदेववाड़ा, विनायक नगर, आदिलाबाद, ब्राह्मण गली, टीचर कॉलोनी, साईं बाबा मंदिर, वहाँ के भी बहुत लोग भक्त लोग आए। उसने अम्मा का दर्शन लेके डोनेशन दे के चले गए। वहाँ ये मंदिर खाली डोनेशन पे चलता है, करके छोटा है। बाद में जो लोग आते हैं उसकी मनोकामना पूरी हो जाने के बाद वो भी पैसे भेज देते, और नहीं तो वहाँ आते अम्मा के बोलोन करते, बोले तो नया पात्र चढ़ाते, और कुछ डोनेशन देने की इच्छा है तो दे सकते हैं। ఇదేనండి పుష్ప నది. ఈ నది ఒడ్డుననే అమ్మవారు వెలిశారు ఇక్కడ.